ప్రభు నామమున చేరవచ్చిన మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయం మొదటి వచనము 6-7 వచనాలు కూడా చదువుకుందాం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగూ సెలవిచ్చాను. 6వ వచనం, యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. 7వ వచనం, దేవుడు నీకు తోడుగా ఉండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోచిన దాన్ని చేయుము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతా స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఈ దినము ఈ సమయమందు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు, స్తుతులు. నాయన, నీ సన్నిధి ప్రేమించి వచ్చిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. మైకు ద్వారా కూడా ఎంతమంది నీ మాటలు ఆలకిస్తూ ఉన్నారో, ఆలోచించుతున్నారో వారిని కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. మాకందరికీ వినగల చెవు, గ్రహించే మనస్సు అనుగ్రహించండి. నీ మాటల ప్రకారంగా జీవించినట్లుగా సహాయం చేయమని, దినదాసుని కూడా మరుగుపరిచి మీరు మాట్లాడమని మాటలాడనయ్యున్న యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనము 6-7 వచనాలు మనము చదువుకొని ఉన్నాము. సాధ్యమైనంత వరకు ఈ 3 వచనాలు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా మొదటి వచనంలో రాయబడిన మాట, అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతన్ని ముద్దు పెట్టుకొని అన్నమాట వ్రాయబడి ఉంది. రాజులను అభిషేకించే విషయంలో దేవుడు తన దాసులైన ప్రవక్తలను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. సమూయేలు తల మీద తైలం పోసినట్టు లేదు, ఏలీ తల మీద తైలం పోసినట్టు లేదు. దేవుడు ఇక్కడ సౌలు తల మీద తైలం పోసి అతని అభిషేకించినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. రెండవదిగా, దావీదును కూడా సమూయేలే అభిషేకించినాడు అనేది మనకు అర్థమవుతుంది. 9వ అధ్యాయం గుడక ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, సమూయేలు సౌలును అభిషేకించటము 9వ అధ్యాయం గుడక మనకు కనిపిస్తుంది. అభిషేకించటం. ఈ 10వ అధ్యాయం గుడక మనం చూస్తాం. మొదటి వచనంలో యెహోవా నిన్ను అభిషేకించి అన్నాడు. సమూయేలు తైలబుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతన్ని ముద్దు పెట్టుకున్నాడు.
ముద్దు అది పవిత్రమైంది, అది మనం గుర్తుంచుకోవాలా. పవిత్రమైన ముద్దు పెట్టుకోండి అని పౌలు కూడా తెలియజేశాడు ఆయా సందర్భాల్లో. రెండవదిగా, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఇలాగూ సెలవిచ్చినాడు. అభిషేకించువాడు దేవుడు, అవునా? అభిషేకించువాడు దేవుడు. అభిషేకించటం అంటే తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు మీద రాజుగా చేయటం, అవునా? దేవుని వాక్యమే చెబుతున్నమాట అక్కడ. యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అంటే ఇశ్రాయేలీల మీద, ఇశ్రాయేలు 12 గోత్రాల మీద నిన్ను రాజుగా ఆయన అభిషేకించినాడు, నువ్వు రాజువు అని దానికి అర్థం. నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ వస్తాను. సౌలును అభిషేకించడంలోని ఉద్దేశం ఏమిటో ఒక 2 విషయాలను జ్ఞాపకం చేస్తూ వస్తాను. ఒకటవదిగా, అతనిని పిలిచిన ప్రత్యేకమైన పనికి అతని దేవునికి ప్రతిష్ఠించటము. అతని దేవునికి ప్రతిష్ఠించటం. మరొకసారి, అతనిని పిలిచిన ప్రత్యేకమైన పనికి అతన్ని దేవునికి ప్రతిష్ఠించటం అనేది మనం గుర్తుంచుకునేవారుగా ఉండాలి. రెండవదిగా, దేవుడు అతన్ని నియమించిన పని కొరకు అతనికి కృపను, సామర్థ్యాలను ఇవ్వడం. యెహోవా చేత అభిషేకం పొందినవాడు సౌలు, దేవుని చేత అభిషేకం పొందినవాడు అన్నది ఇశ్రాయేలు రాజుగా సామాన్య పదం అయింది అన్నమాట గుర్తు చేస్తుంది దేవుని వాక్యం. చూడండి, 12వ అధ్యాయం 3వ వచనంలో ఇలా రాయబడింది. 12వ అధ్యాయము 3వ వచనం, ఇదిగో నేనున్నాను, నేను ఎవని యొద్దనైనను తీసుకొంటినా, ఎవని గార్ధబోమునైనను పట్టుకొంటినా, ఎవనికైనా అన్యాయము చేసి తినా, ఎవరినైనా బాధ పెట్టి తినా, న్యాయము నాకు అగుపడకుండా ఎవని యొద్దనైనను లంచం పుచ్చుకొంటినా, అలాగు చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యం పలుకవలెను. అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా ఎత్తును అనే మాట ఉంది. ఇక్కడ రాయబడిన మాట చూడండి, యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుట, ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుట వాడు నా మీద సాక్ష్యం పలకవలెను. అంటే సమూయేలు ఈ మాట పలుకుతున్నాడు, నేను ఎవని సొమ్ము ఆశించలేదు, ఎవని యొద్ద లంచం పుచ్చుకోలేదు, నేను న్యాయంగానే దేవునికి ఇష్టంగానే బ్రతికాను. ఆ సంగతి మీరు ఎరుగుద్దురు. ఒకవేళ ఎవని యొద్దనైనను లంచం పుచ్చుకున్న అలాగూ చేసిన యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలకొచ్చు. సమూయేలు, నువ్వు పలానా చాట లంచం తీసుకున్నావు, సమూయేలు నువ్వు పలానా యొద్ద ఆశించినావు అని సాక్ష్యం పలుకొచ్చు అని చెప్పడానికి వీలవుతుంది అనేది జ్ఞాపకం చేశాడు సమూయేలు భక్తుడు అనేది మనము గుర్తుంచుకునేవారుగా ఉండాలి. మరొక మాట రాయబడింది, ఆ మాట కూడా చూడాలి. విలాప వాక్యముల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనములో, విలాప వాక్యముల గ్రంథము
4వ అధ్యాయము వచనం 20 చూడండి. 4వ అధ్యాయము 20 వచనంలో, మాకు నాసికారంధ్రముల ఊపిరి వంటి వాడు యెహోవా చేత అభిషేకం అందిన వాడు, వారు త్రొవ్విన గుంటలో పట్టబడెను అన్నమాట. మాకు నాసికాగ్రంథముల కదా, మాకు నాసికాంధ్రముల ఊపిరి వంటి వాడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు అనే మాట ఉంది. యెహోవా చేత అభిషేకము నొందినవాడు, వారు త్రొవ్విన గుంటలలో పట్టబడెను అనే మాట ఉంది. అభిషేకం నొందినవాడు అనేది మనకు అర్థమవుతుంది. ఇంకా ఇలా బైబిల్ చెబుతుంది, అంతిమంగా దేవుని అభిషేకం పొందిన రాజు మెస్సియా అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అభిషక్తుడు అనే మాట కూడా మనకు కనిపిస్తుంది. ఆయన కూడా అభిషేకించబడిన వాడు అనేది బైబిల్ మనకు తేట కనిపిస్తుంది. ఎలా అభిషేకించబడ్డాడు అంటే, దేవుడైనను పరిశుద్ధాత్మతో అభిషేకించినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. యోహాను సువార్త 1:32 యోహాను సువార్త 1వ అధ్యాయము 32-33 వచనాలు మనం చూడగా, నేను ఆయనను ఎరగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్ళలో బాప్తిసమిచ్చుచు వచ్చితనని చెప్పాను. అది మనకు 31వ వచనం కనిపిస్తుంది. తర్వాత 32వ వచనంలో, మరియు యెహోవా సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగివచ్చుట చూచితిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచాను. నేను ఆయనను ఎరగనైతిని గాని నీళ్లలో బాప్తిసమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసమిచ్చువాడని నాతో చెప్పెను అనే మాట కనిపిస్తుంది. ఈ వచన భాగాలు మనం గమనించి చూడగా, ఆత్మ అనే మాట ఉంది కదా, ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగవచ్చుట చూచితిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచాను. ఆత్మ నిలుచుట, ఆయన బాప్తిసం తీసుకొని ఒడ్డుకొచ్చిన తర్వాత ఆకాశం తెరవబడుట, పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె ఆయన మీదకి వచ్చి వాలుట, ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఆయనను అభిషేకించిన మాట కనిపిస్తుంది. అవునా? నీవెవని మీద ఆత్మ దిగివచ్చుట చూస్తావో ఆయనే పరిశుద్ధాత్మతో బాప్తిసమిస్తాడు అనేది అర్థమవుతుంది. కాబట్టి యేసు ప్రభు ఆయన అభిషేకించబడిన వాడు, అభిషక్తుడు అనేది మనకు అర్థమవుతుంది. పలు సందర్భాల్లో దావీదు రాజు కూడా అంటాడు, దేవుని చేత అభిషేకించబడిన వారిని నేనేమి కూడా చేయను అని అంటాడు. సరే, ఏదేమైనా యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన అభిషేకించబడినాడు అనేది మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత యేసును అనుసరించిన వారందరూ కూడా నూతన నిబంధన యాజకులుగా, రాజులుగా చేయబడ్డారు. యేసు ప్రభును అనుసరించిన వారందరూ కూడా వారు కూడా మరి ఈ విధంగా పిలువబడ్డారు, యాజకులుగా, రాజులుగా పిలువబడ్డారని దేవుని వాక్యము చెబుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో పేతురు రాసిన, చూడండి, మొదటి పత్రిక 2వ అధ్యాయము, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అనే మాట ఉంది. మనం 9 వరకు ధ్యానం చేద్దాం. ఇందులో పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తూ, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన
బలులను అర్పించుటకు పరిశుద్ధాత్మ యాజకులుగా ఉండునట్లు అన్నమాట ఉంది ఇక్కడ. ఏమిటంట? ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మ యాజకులుగా లేదా పరిశుద్ధ యాజకులుగా, ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు కట్టబడుచు ఉన్నారు. ఒకటి యాజకులు అనే మాట కనిపిస్తుంది. ఆత్మ సంబంధమైన అనే మాటలు మనకున్నాయి. కాబట్టి మనము యాజకులము. క్రొత్త నిబంధన కింద మనందరూ యాజకులు అనేది అర్థమవుతుంది. 6వ వచనం చూడగా, ఎలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునకు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను అని ఆయన జ్ఞాపకం చేసినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇక 9వ వచనం చూడగా మనకు ఆశ్చర్యమైన మాట కనిపిస్తుంది ఇక్కడ. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అని దేవుని వాక్యం తేటగా గుర్తు చేస్తూ ఉంది. మనము ఎక్కడి నుంచి ఎక్కడికి పిలువబడ్డాం, మన మొదటి స్థితి ఏమిటి, ఇప్పుడు స్థితి ఏమిటి అనేది ఈ 9వ వచనం మనకు పూర్తిగా జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆయన ఇలాగన్నాడు, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ముని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశం అంట. మన వంశం ఏంది? ఏర్పరచబడిన వంశం. వంశం గురించి మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 1:1 మనం చూస్తాం. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశావళి అని మనం చూస్తాం. దేవుడు మనకు ఒక ఏర్పరచబడిన వంశంగా ఆయన గుర్తించినాడు. లోకంలో ఎంతోమంది ఉన్నారు, కానీ దేవుడు కేవలము మనల్ని మాత్రమే ఆయన తన వంశంలోకి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అన్నది వాక్యము చెప్తూ ఉంది. రెండవదిగా మనం ఆలోచన చేస్తే రాజులైన యాజక సమూహము అన్నాడు. రాజులైన యాజక సమూహము. మనం ఎవరిమి అంటే రాజులము అని వాక్యం చెబుతుంది. రాజులకు లేని హోదా, రాజులకు లేని మర్యాద దేవుడు తాను ఏర్పరచుకున్న వారికి అనుగ్రహించినాడు అన్నది మనకు బాగా అర్థమైంది. ఇక మూడవదిగా ఆలోచన చేస్తే పరిశుద్ధ జనము అన్నాడు. పరిశుద్ధ జనం. ఎవరు పరిశుద్ధ జనం? ఎవరు పరిశుద్ధులు అంటే దేవుడు తన రక్తము చేత కడగబడిన వారందరూ కూడక పరిశుద్ధులు, వారు పరిశుద్ధ జనము అనేది దేవుని వాక్యము చెప్తూ ఉంది. ఇక నాలుగవదిగా ఆలోచన చేస్తే దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారన్నమాట ఉంది. మనం ఎవరమంటే దేవుని సొత్తైన ప్రజలం. మనం ఆయన సొత్తు, మనం ఆయన ప్రజలము అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. దేవుడు మనల్ని ఈ విధంగా ఆయన ప్రత్యేకించుకున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియమైన సోదరులారా, ఈ 4 విషయాలు మనకు కనిపిస్తాయి. మనం ఎవరిమి? యాజకులము. మనం ఎవరిమి? రాజులము. మనము ఎవరిమి అంటే పరిశుద్ధ జనము. మనం ఎవరిమి అంటే దేవుని సొత్తైన ప్రజలం అనేది దేవుని వాక్యం స్పష్టం చేస్తూ ఉంది. అందుకోసమే పలు విధాలుగా పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తూ వచ్చినట్టుగా లేఖనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. ఇంకా మనము ఆలోచన చేయగా ఇలాగ వాక్యం చెబుతుంది, అదే పరిశుద్ధాత్మ అభిషేకము పొందాలి అనేది లేఖనాలు గుర్తు చేస్తాయి. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక పౌలు 1వ అధ్యాయము 21వ వచనం.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక పౌలు 1వ అధ్యాయము 21, 22 వచనాలు నేను చదువుతాను. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మిమ్మును స్థిరపరచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు అని వ్రాయబడి ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, పౌలు కొరింథీ సంఘస్థులతో మాట్లాడుతూ మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మును స్థిరపరచి అభిషేకించిన వాడు దేవుడే. అభిషేకించిన వాడు దేవుడే. మీతో కూడా అన్నాడు. మీతో కూడా అంటే మామూలుగా అయితే పౌలు మొదటిగా అభిషేకించబడిన వాడు, అవునా? ఆ తర్వాతనే పౌలు సువార్త వలనే కదా కొరింథీ సంఘస్థులు విశ్వాసం ఉంచిన వాళ్ళు. అయినప్పటికీ మొదట్లో వారిని పెట్టినట్టుగా మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలి. ఏదేమైనా ఆయన మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే అనే మాట గుర్తు చేశాడు. ఆ తర్వాత ఆయన మనకు ముద్ర వేసి అన్నమాట ఉంది. ఆయన మనకు ముద్ర వేశాడు. మనము దేవుని చేత అభిషేకించబడిన వారము, మనము దేవుని సంతానము, దేవుని పిల్లలమని ఆయన ముద్ర వేశారు. వీళ్ళు దేవుని పిల్లలు అనేది. మన హృదయంలో మనకు ఆత్మ అను సంచకరువు అనుగ్రహించి ఉన్నాడు. ఆత్మ అను సంచకరువు అనుగ్రహించి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనం చూస్తాము, ఇలా వ్రాయబడి ఉంది కదా, అందుకోసమే మీ యందు కనికరము కలిగి ఉన్నందున అనే మాట మనకు కనిపిస్తుంది. ఏదేమైనా పరిశుద్ధాత్మ అభిషేకము అనేది ఇందులో మనము చూస్తూ ఉన్నాం. మరొక వచనం చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2:20లో, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చూడగా దేవుని వాక్యమైన బైబిల్ మనకిలాగా జ్ఞాపకం చేస్తూ ఉంది. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు అని మాట్లాడబడింది. అర్థమైంది మాట? అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వాడు సమస్తాన్ని ఎరుగును, సమస్తము తెలియను అని వాక్యం చెబుతుంది. అభిషేకం విశ్వాసి క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ అభిషేకం పొందినవాడు. పరిశుద్ధాత్మ ద్వారా మనము సమస్తాన్ని అనగా సత్యాన్ని ఎరుగుదుము. ఏది సత్యం ఏది అసత్యమో పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వారు ఖచ్చితంగా తెలుసుకుంటారు. వారికి తెలియను అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. అపోస్తుల కార్యము 3వ అధ్యాయం 14వ వచనంలో, అపోస్తుల కార్యం 3వ అధ్యాయము 14వ వచనము చూడగా, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనసుని మీకు అనుగ్రహించుమని మీరు అడిగితిరి అన్నమాట. ఇలాగా పరిశుద్ధాత్మ దేవుని వలన అభిషేకించబడినటువంటి ఇశ్రాయేలీలైతేనేమి, ఆనాటి ప్రజలైతేనేమి, అభిషేకించిన వాణ్ణి ఏం చేశారు? శిలువ వేసినారు, నిరాకరించారు, అప్పగించారు, శిలువ వేశారు, చంపారు అనేది మనకు అర్థమవుతుంది. ప్రియమైన సోదరి సోదరులారా, అలాగా చేయకూడదు. కానీ మరి తండ్రి చిత్తం ఏమైందో ఆ ప్రకారంగా జరిగింది అనేది మనకు బాగా అర్థమవుతుంది. కాబట్టి ఈ విషయాలు అలాగ మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలి. రండి, సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం చదివి మనం ముగించుకుందాం. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును, దేవుడు నీకు తోడుగా ఉండును గనుక
ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోచిన దాన్ని చేయము అన్న మాట రాయబడింది. దాదాపుగా 2వ వచనం నుంచి 5వ వచనం వరకు తాను వెళ్తున్న మార్గంలో తనకు ఏమేమి కనిపిస్తాయో, ఎవరెవరు ఎదురవుతారో ఇవన్నీ కూడా చెప్పాడు. అంటే దీర్ఘదర్శి అనేటువంటి ఈ సమూయేలు, ఈ భక్తుడు జరగబోయేటువంటి సంఘటనల గురించి తెలిసినవాడు, ఎరిగినవాడు కాబట్టి తనకు ఏం జరగబోతున్నాయో ముందర ఆ సంగతులన్నీ కూడా సౌలుకు తెలియజేశాడు. అవన్నీ జరిగిన తర్వాత ఇట్లా అన్నాడనమాట, నీకు ఏది మంచిదో, నీకు ఏది మంచిది అనిపిస్తుందో దాన్ని నువ్వు చేయుము అని చెప్పి పంపినట్టుగా దేవుని వాక్యం ముందు మన జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుని చేత అభిషేకించబడిన వాడు ప్రజలకు రాజుగా ఉండడానికి, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దేవుడు తన స్వాస్థ్యమైన తన ప్రజల మీద అధిపతిగా అతన్ని నియమించినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. అదే ప్రకారంగా మనము కూడా దేవుని చేత ముద్రించబడిన వాళ్ళం, ఏర్పాటు చేయబడిన వాళ్ళం కాబట్టి దేవుని మార్గములో మనం నడిచేవారుగా ఉండాలి, దేవునికి ఇష్టంగా జీవించేవారుగా ఉండాలి. సౌలు రాజు కొంతకాలం మట్టుకి దేవునికి ఇష్టంగా జీవించాడు, ఆ తర్వాత కష్టంగా తయారైనాడు. అట్లా కాకుండా ప్రభునకు ఇష్టంగా జీవించి ప్రభు కోసమై జీవించాలని దేవుని వాక్యం చెబుతుంది. ఆ ప్రకారంగా చేయుటకు దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల యేసయ్య, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నా. ఈ దినమందు మీరు అందించినటువంటి ఈ కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించండి. మా అందరి హృదయాల్లో మీరు ముద్రించి వాక్యానుసారంగా జీవించుటకు సహాయం చేయమని, కృప చూపించమని మీకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.